ఫ్రెండ్షిప్ కొద్ది అడుగుతున్నానండి. వ్యూవర్షిప్ బాగానే ఉంది కానీ దాన్ని తగ్గ సబ్స్క్రిప్షన్ కనిపించట్లేదు ఏంటని అడుగుతున్నారు అందరూ. మాట వచ్చేస్తుంది, మీరేమో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి చెప్తాను. అదిగో ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. ఉంటానండి. ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. మరి అంతా రెడీనా? అంతా రెడీ కానీ ఇంజన్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఈ రోజు పట్టేటట్టు ఉంది. పళ్ళు రాలిపోతాయి. నేను అడిగింది ఈ కార్ల గురించి కాదు, లేచిపోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీనా అని. అంతా ఓకే, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. ఏంది కార్లని బైకులనా? కొంచెం లేచిపోయే ముందైనా సీరియస్ గా ఉండరా? ఎప్పుడు చూడు ఆ దిక్కుమాలిన కార్ల గురించి బైకుల గురించేనా? పక్కన నా గురించి కూడా పట్టించుకో. ఈ రోజైనా నన్ను ఎలాగోలా లేపుకుని పోరా, మిగతా సంగతి నేను చూసుకుంటా. చరిష్మా, ఒక్కసారి మీ అన్నకి చెప్తే బాగుండనిపిస్తుంది నాకు. వాడిని కలవాలంటే విడిపోవడానికి కలవాలి, కలుసుకోవడానికి కాదు. లేచిపోయే ముందు లాయల్టీ చూపించాల్సిన అవసరం లేదు. నైట్ నువ్వు హాస్టల్ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు కాల్ చేయి. నేను ఏదో ఒక రీజన్ చెప్పి బయటకు వస్తాను. నేను వెళ్ళి అగ్గే సర్దుకుంటా. బాయ్. సరే. మూకీ బాబా అని మాట్లాడకుండానే సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూపించేస్తుంటాడు. జాతకాలు చూసి పరిహారం చెప్తుంటాడు. హాయ్ బాబా గారు. ఈ జేసీ గడితో ఓసీగా అన్ని లాగించే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు చెప్తాను ఇడి పని. చెప్పరా లఫుడ్ భక్త. బాబా ఏంటి బూతులు తిడుతున్నాడు? బహుశా అది ఆయన ఉత్పదం ఏంటదిలే. విరహ వేదనతో తహదలాడుతున్న ఈ భక్తుడికి పెళ్ళయ్యే యోగం కల్పించండి స్వామి. అయ్యి బాబోయ్, విరహ వేదన అంట బరి తెగించేహాడు. మొదట నువ్వు హోమో అనుకో నాయనా. అయ్య బాబోయ్, అరాచకం ఇది. హోమో అంటాడేంటి హోమ్లీ ఫిగర్ని పట్టుకొని? ఈ ఆటో స్పెల్లింగ్తో ఇదే బాధ. మనం ఒకటి కొడితే ఇదోటి పంపుతుంది. స్పెల్లింగ్ మిస్టేక్. నువ్వు ముందు ఓం అని స్మరించుకోనాయనా. ఇంక చాలు. నీ జాతకం డీటెయిల్స్ సెండ్ చేయి. యాస్పైరింగ్ పెళ్లి కొడక. ఇంత దరిద్రమైన జాతకం నా జీవితంలోనే చూడలేదు. అంటే పెళ్ళి అవుదా స్వామి? అవుతుంది, కానీ అందుకు కొన్ని దానాలు పరిహారంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. పరిహారాలు పరాకాష్ఠకెళ్ళినా పర్లేదు స్వామి, చెప్పండి మీరు. అన్ని దానాల కన్నా కిక్కిచ్చే దానం సురాదానం, సురాపానం. సురాదానమా? ఇదేం దానం? ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదే. 2 ఫుల్లు బాటిళ్ల మద్యాన్ని దానంగా నీకు తెలిసిన 2 మగాళ్ళకి, అందులోనూ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి, మరీ ముఖ్యంగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వారికి దానం చేసినచో మొదటి విడత పరిహారం ఫలిస్తుంది. నోట్: నువ్వు దానం చేసిన మద్యం వాళ్ళు తాగితేనే పరిహారం ఫలిస్తుంది. హే అను, ఏంటి అసలు కనపడట్లేదు? ఏమైపోయావు? 1 వీక్ లీవ్ తీసుకుని హోమ్ టౌన్ వెళ్ళొచ్చా. మా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే మళ్ళీ చిన్నపిల్లలైనట్టు అనిపించింది. ఇట్స్ గివ్స్ లాట్స్ ఆఫ్ మెమరీస్ తెలుసా. బట్ ఇంత సడన్ గా ఎందుకు వెళ్ళావు? ఆఫీస్లో వర్క్, హాస్టల్లో ఫోన్, ఇది తప్ప వేరే ప్రపంచమే లేదు. మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని మంచిగా మాట్లాడే ఫ్రెండ్స్ కూడా లేరు. అందుకే ఊరెళ్తే కొంచెం రిలీఫ్ ఉంటదని చెప్పి. అయితే మరి బోర్ అనిపించినప్పుడల్లా వెళ్తావా? వెళ్తూ వస్తూ ఉంటే మనీ వేస్ట్ అవుదా? మరేం చేయమంటావు? వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? ది బెస్ట్ ఆప్షన్ ఉంది. నువ్వు వెంటనే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయటం స్టార్ట్ చేయి. ఏంటి ఫ్రెండ్ యాపా? అదేంటి? నువ్వు అసలు ట్రెండింగ్ లోనే ఉండవా? ఈ యాప్ మన తెలుగు స్టేట్స్ లోనే చాలా పాపులర్. ఫీమేల్స్ ఇక్కడ ఆడియో అండ్ వీడియో కాల్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ని చేసుకోవచ్చు, మనల్ని జడ్జ్ చేసే వాళ్ళే ఉండరు, అండ్ దట్టు జెన్యూన్ కనెక్షన్ ఉంటాయి. నీ బోర్డమ్ ని పోగొట్టడానికి ఇదే బెస్ట్ ఆప్షన్. వావ్, ఇంట్రెస్టింగ్. ఇంకా మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు, అండ్ ఆ గిఫ్ట్స్ ని రియల్ మనీలా కన్వర్ట్ చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇందులో గ్రూప్ చాట్స్ లో యాక్టివ్ గా ఉండొచ్చు. ఇందులో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు, అండ్ ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సో అప్పుడు నో ఫేక్ ప్రొఫైల్స్, ఓన్లీ రియల్ పీపుల్ ఉంటారు. అయితే నేను కూడా ఈ కమ్యూనిటీలో జాయిన్ అవుతాను. అయితే నేను డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో లింక్ ఇస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే, షూర్. సరే గానీ రెడ్డిని చూసావా? లేదు, నేను కూడా ఇప్పుడే వస్తున్నాను. ఓకే సరే, వెళ్దాం. ఏంటి ఆఫీస్లో చాటింగ్లు? హెల్పింగ్లండి. పెళ్లి విషయంలో పరిహారాలు చెప్తున్నాను. ఏడ్చావు. నీకే పెళ్లి కాలేదు, మళ్ళా నువ్వు వేరొకరికి రెమెడీస్ చెప్పడం ఒకటి ఓవర్గా అనిపించడం లేదు? సన్యాసం తీసుకున్న స్వాములే సంసారంలోని సమస్యల గురించి పరిష్కారం చెప్తున్నప్పుడు నాలంటోడు పెళ్లి గురించి పరిష్కారం చెప్తే తప్పేంటి? నీకో నమస్కారం రా బాబు.
తేనె తుట్టలాంటోడివి, కదిలిస్తే చాలు కుట్టేస్తావు. ఐ విల్ కమ్ ఇన్ ఏ వైల్. సారీ, ఐ విల్ కమ్ బ్యాక్. కష్టపడకు స్వామి, నేను అర్థం చేసుకోగలను. ఎక్కడికి వెళ్తావో వెళ్ళిరా, ఇంగ్లీష్తో మాత్రం ఇబ్బంది పెట్టకు. ఐ నో యు ఆర్ ద మోస్ట్ అండర్స్టాండబుల్ పర్సన్. ఇద్దరు మగవాళ్ళు, దానికి తోడు ఎక్స్పీరియన్స్ అంటే ఎవరున్నారు మన ఆఫీస్లో? ప్రవీణ్, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అంటే మనమే కదా. ప్రాజెక్ట్ లో మనం చేస్తున్న హార్డ్ వర్క్ ఏంటో యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ గా బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు లేదు కదా. ఏంట్రా రెడ్డి తేడాగా మాట్లాడుతున్నావు? మందు కావాలా వద్దా? కావాలి. అయితే నేను చెప్పిందని కూకొట్టు. బాబా గారు చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అంటే వీళ్ళనా? మనమే ప్రవీణ్ గారు. ఎక్స్పీరియన్స్ తో ఈ ఆఫీసులో పనిచేస్తుంది ఎవరు? మనమే కదా, అందులో సందేహమే ఉంది. మనకి టైం అవుతుంది, ఇంక వెళ్ళిపోదాం పద. రెడ్డి గారు ఆగండి, ఇద్దరు ఒకసారి లోపలికి వస్తారా? సారీ అండి, ప్రైవసీ మెయింటైన్ చేయడం మాకు అలవాట్లేదు. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా. అవునవును, వెరీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్. అయ్యో మీరు ఎక్స్పీరియన్స్డ్, అందులో మీ ఇద్దరు మగవాళ్ళు, అందుకే మీ ఇద్దరికి ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. దేనికి? లెట్ హిమ్ కంప్లీట్ ప్రవీణ్ గారు. ఎక్స్ట్రా ఎందుకు? అంటే మీరు ఆఫీస్కి చేసిన సర్వీస్కి కాంప్లిమెంటరీగా మీ ఇద్దరికి ఒక 2 ఫుల్ బాటిల్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఫుల్ బాటిలా? ఏది, ఎక్కడ? ప్రవీణ్ గారు, మద్యాన్ని మనం మధ్యలో వదిలేసాం. కక్కుర్తి పడితే కామెంట్లు వేసుకుంటారు. అవునరా రెడ్డి, మధ్యానికి మనల్ని బ్రాండ్ అంబాసిడర్లో చూస్తున్నారు. వీళ్ళు మందు తాగకపోతే మొదటి పరిహారం సంగతి ఏంటి? సారీ జేసీ గారు, మేము వెళ్ళి వర్క్ చేసుకోవాలి. అసలు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కదా. అవునండి, స్విగ్గీ ఆర్డర్ కూడా వచ్చేసే టైం అయింది, వెళ్ళి వర్క్ చేసుకోవాలి. ఆగండి రెడ్డి గారు, ఎప్పుడూ పనేనా? కొంచెం సురాపానం తీసుకొని పడుకోండి. అవసరమైతే అక్షయ్ గారితో మీ పని చేయిస్తా. అబ్బా, ఆఫర్ బాగుందిరా రెడ్డి, పద వెళ్ళి మందేద్దాం. అంటుకుపోద్రా ప్రవీణ్. జేసీ గారు, మందేస్తే మేము మనుషులం కాదండి. కావద్దండి రెడ్డి గారు, ఇప్పుడేమవుద్ది? ఓ 2 జల్లేస్తారా తాగేసి? నేను ఇచ్చిన మందు తాగడం కావాలే కానీ తన్నడం తన్నించుకోవడం ఇబ్బందే లేదు. చీప్ లిక్కర్ తాగితే లివర్ డ్యామేజ్ అయిపోద్దండి. ఐరిష్ విస్కీ అండి, ఐర్లాండ్ నుండి తెప్పించాను. నిజం చెప్పండి. క్లయింట్ దగ్గర దొబ్బేశాను. అది సంగతి. గిఫ్ట్గా ఇస్తుంటే ఆరాధిస్తారేంటండి? నేను ఇచ్చిన మందు బాటిల్ మీరు తాగాల్సిందే. ఇలా ఇచ్చండి. ఆఫీస్ అండి ప్రవీణ్ గారు, చీప్ గా బిహేవ్ చేయకండి, చిల్లర వాళ్ళు అనుకుంటారు. అక్కడ పెట్టండి. లెట్ దెమ్ టాక్ యార్. రెడ్డి గారు, ఈ మందు తాగి ఎలా ఉందో కాల్ చేసి మరి చెప్పాలి నాకు. ఇంత కాస్ట్లీ మందు తాగాలంటే స్టఫ్ లేకుండా కష్టం అండి. ఇందులో క్యాష్ ఉంది, ఇది కూడా ఇచ్చండి. స్టఫ్ యూజ్ చేసుకోండి. ఏంటో బలవంతంగా మందు తాగిస్తున్నారు. భగవంతుడే బాధ్యుడు దీనికి. ఏం కాదండి, నైట్ ఫుల్గా తాగి ఊగి గోల చేయండి, ఎంజాయ్. థ్యాంక్ యూ అండి. పరిహారం ఫలిస్తే చాలు. ఒరే రెడ్డి, ఈడు అడిగితే అన్నం కూడా పెట్టడు. ఈరోజు ఏంట్రా పార్టీ చేసుకుని ఫుల్ బాటిల్ ఇచ్చేసాడు? చిన్న ఫిట్టింగ్ పెట్టాను రా, తర్వాత చెప్తాను పద. జాతర చాలా రోజుల తర్వాత మొదలెడుతున్నాం. ఏంటండి ఇది? ఆఫీసులో మందు బాటిల్తో బాస్కి తెలిస్తే మిమ్మల్ని బతకనిస్తారా? బాసే మాకు మందు బాటిల్స్ ఇచ్చాడు, స్టఫ్కి డబ్బులు కూడా ఇచ్చాడు. అంటే మందేస్తారా? నువ్వు కంపెనీ ఇస్తావా? నాకు ఇలాంటి అలవాట్లు లేవులేండి. అప్పుడెప్పుడో ఒకసారి బీర్ తాగాను, ఫుల్గా వాంతులైపోయినాయి. అయ్యి బాబోయ్, బీర్కే? ఏ బ్రాండో? ఫ్రూట్ బీర్లేండి. సోడా హాబ్లో దొరికితే ఒక గ్లాస్ తాగానులేండి. యమకిక్కెక్కేసిందండి బాబు. నిబ్బా జాతికే మొగటోనరా నువ్వు. రెడ్డి గారు, అద్విగా గారు మీకోసం వెయిటింగ్ అండి. కనిపిస్తే చెప్పమన్నారు, ఒకసారి వెళ్ళి చూడండి. రై, ఈ జాగ్రత్త పెట్టి ఇప్పుడు వస్తాను. ఇలా ఇచ్చే. ఏమైంది అద్విక, కోపంగా ఉన్నావు? పోరెడ్డి, నేను నీతో మాట్లాడను. ఏమైంది? ఇంటికి రమ్మంటే ఎందుకు రాలేదు? ఓ అదా, చూస్తున్నావుగా, ఆఫీస్ వర్క్, క్లయింట్ మీటింగ్స్, చాలా బిజీగా ఉన్నాను. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేటప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? టైం చూసుకొని వస్తాను.
అదిగా చిన్నప్పటి నుంచి నాకు కోరుకుండేది, దేవతలు అలిగితే ఎలా ఉంటుందో చూద్దామని. అది ఈ రోజుతో తీరిపోయింది. నా లైఫ్లో కష్టాలే వస్తాయి అనుకున్నాను, కానీ దేవకన్యలను నువ్వు వస్తావని అనుకోలేదు తెలుసా. సరే, త్వరగా వచ్చి మా ఇంట్లో మాట్లాడు నువ్వు. ఇదేంటి స్టోరీ స్పీడ్ అయిపోతుంది? నువ్వు సిగరెట్ సరిగ్గా కాల్చట్లేదురా, మొత్తం వేస్ట్ చేస్తున్నావు. డబ్బులేమైనా ఊరిని వస్తున్నాయండి మనకి. ఇప్పుడు ఎలా కాల్చాలో చెప్తాను చూడు. అది ఎలా ఉంది ఇప్పుడు? అలా కాల్చాలి. మీరు ప్రవీణ్, మీరు రెడీ కదా? అవునండి, మీకెలా తెలుసు? ఒరే రెడ్డి, మనం ఫేమస్ అయిపోయారా? హాయ్, దిస్ ఇస్ కార్తిక్. మీ ప్రాజెక్ట్ క్లయింట్ ప్రజ్ఞ ఉన్నారు కదా, వాళ్ళ పార్ట్నర్ని, అదే బిజినెస్ పార్ట్నర్ని. ఆఫీస్లో ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ ఉంది కదా, దానికోసం వచ్చామన్నమాట. అంటే అంటే అదే దాని గురించే. ఓ అదా. అయినా ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ పెట్టుకుని ఇంత కూల్గా సిగరెట్ ఎలా తాగుతున్నారు? అయినా ఇది కరెక్ట్ కాదు కదా. మావాడు అదే చెప్తుండు, ఇది కరెక్ట్ కాదని. ఏంటారు? అదే నువ్వు సిగరెట్ తాగడం నేర్పిస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదని చెప్తున్నా. అదలా చెప్పడం అవసరం? ప్రజ్ఞ గారు రాలేదండి? ఆవిడకి ఆఫీస్లో వేరే మీటింగ్ ఉంది, సో నన్ను పంపించారనమాట. ఓ, వెళ్దామా? మీరు పదని మేము వచ్చేస్తాం. ఓకే. లైటర్ తీరా, తగలెట్టేద్దాం. కింద స్మోకింగ్ దగ్గర చూసిన విషయం అని గెలుగుతారంట వీళ్ళు. నాకెందుకు టెన్షన్ ఉంది సుప్రియ. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ నేను చేస్తాను. తలా ఫర్ రీజన్ అన్నట్టు ఈ ఆఫీస్ కన్నా నేనే కదా కీ ఫంక్షనాలిటీస్ కొన్ని ప్రాజెక్ట్లో అప్డేట్ చేశాను. సో వాటి గురించి నీకు తెలియదు కదా, ప్రాజెక్ట్ నేనే డెమాన్స్ట్రేట్ చేస్తాను. అమ్మయ్యా, సగం టెన్షన్ పోయింది. ఈ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ టెన్షనే. That's it, Karthik. You can run the application now. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అసలు టెస్ట్ చేశారా లేదా డైరెక్ట్గా ఇలానే ఇచ్చేసారా? ఏమైంది కార్తిక్? జేసీ, మీరు ఇచ్చిన థియరిటికల్ ప్రెజెంటేషన్కి ప్రాక్టికల్ ప్రెజెంటేషన్కి అసలు సంబంధమే లేదు. ఇలా అయితే వర్కౌట్ అవ్వదు. లాట్ ఆఫ్ బగ్స్ హియర్. సారీ కార్తిక్. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టండి. నేను ప్రజ్ఞతో మాట్లాడి మీకు ఫర్దర్ అప్డేట్ ఇస్తా. ఓకే ఓకే, లెట్స్ మూవ్ పూజ. సుప్రియ, ఏంటిది? అసలు ఎవరు కోడింగ్ చేశారు? నిన్న రాత్రి వరకు బాగానే పనిచేసింది కదా, ఇప్పటికిప్పుడేమైంది? సుప్రియ, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఇది ఆషామాషా విషయం కాదు, కమర్షియల్గా లింకప్ అయి ఉంది. కోడింగ్ చేసింది నేనే చేసి, కొత్త ఫంక్షన్స్ ఉంటే బాగుంటాయని. నిన్నెవడు చేయమన్నాడు? పర్మిషన్ లేకుండా ఎవడైనా కోడింగ్ చేస్తాడా? ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నావు. ఓకంటే కొలాబరేటివ్గా చేయాలి, అంతేకాని మీకు నచ్చినట్టు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదేమైనా సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నారా? పని వస్తే చేయండి, లేకపోతే మానేయండి. సుప్రియ, ఆ బగ్స్ అని రెక్టిఫై చేసి నాకు సబ్మిట్ చేయండిగా. ఇంకా అందరూ వెళ్ళండి. అదేంటి రెడ్డి, కోడింగ్ చేసింది నేనైతే నువ్వని ఎందుకు చెప్పావు? ఈ ఆఫీసులో అందరూ నీ వర్క్ని చూసి ఇంప్రెస్ అవుతుంటారు, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని వర్క్ చేస్తుంటారు. అలాంటిది నువ్వే కోడింగ్లో మిస్టేక్ చేసావంటే వాళ్ళలో నీ మీద ఉన్న నమ్మకం చిన్న మిస్టేక్ వల్ల పోకూడదు సుప్రియ. నువ్వు ఒక ఐకాన్లా ఉండాలి, ఇలా ఒక ఫెయిల్యూర్లా అయితే కాదు. నాకంటావా, ఈ నిందలో తిట్లు కొత్త ఏం కాదు. అన్నా, చిన్న పనుంటే ఊరు వెళ్తున్నా అన్నా. ఏమైనా పని ఉంటే పిల్లని పెట్టేసే అన్నా.
ఆటనే రే ఏమైందిరా ఓనర్తో గ్యారేజ్ నుంచి వెళ్ళిపోతున్నా అంటున్నావు? అవును మామ, లవ్ ప్రాబ్లం, లేచిపోతున్నా. ఎప్పుడు రా? ఈరోజు రాత్రికే. అమ్మాయి అంత రెడీగా ఉంది, వెళ్ళి పికప్ చేసుకోవడమే. ఆ తర్వాత హైదరాబాద్ నుండి వెళ్ళిపోవడమే. కంగ్రాట్స్ మామా. ఏమైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా అడుగు, సరేనా? నేనున్నా కదా. బాయ్. బాయ్ మామ. ఏంటి సార్ మళ్ళీ బైక్ ప్రాబ్లమా? బైక్ ఓనర్కే ప్రాబ్లం. ఏంటి సార్ లేచిపోతున్నారా? విన్నాను. అవును సార్, 1 ఇయర్లో వాళ్ళన్నీ ఒప్పుకోవట్లేదు, అందుకే లేచిపోతున్నాం. వాళ్ళ అన్నకి మీ లవ్ గురించి చెప్పారా? లేదు, వాళ్ళన్నీ అడుగుదామంటే వద్దంటుంది సార్. తనకి భయంతో అయి ఉండొచ్చు, కానీ నీ ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు ధైర్యంగా వాళ్ళ అన్నయ్య ముందుకెళ్ళి చెప్పే సంస్కారం నీకు ఉండాలిగా. ఎవరు లేను సార్, తనకి ఏ దిక్కు లేకుండా చేయాలని నాకు ఉండదు కదా సార్. వాళ్ళ అన్నయ్యని ఒప్పిద్దామంటే తను ఒప్పుకోవట్లేదు సార్. అందుకే వాళ్ళ అన్నయ్యకి మా విషయం గురించి చెప్పి ఒప్పిద్దాం ఉంది నాకు. మరి చెప్పు. ఏంటి సార్? నీ ప్రేమ గురించి నాకు చెప్పు అంటున్నాను. అంటే మీరు చరిష్మాల అన్నయ్య నేనే. ఎందుకు ఎవరూ లేరని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు? లైఫ్ లాంగ్ ఎవరికి ఎవడు తోడున్నాడు. జీవితంలోని ఏదో సందర్భంలో ప్రతి ఒక్కడు నేను ఒంటరివాడిని ఫీల్ అవ్వాల్సిందే. అవన్నీ ఫేస్ చేసి నిలబడ్డావంటే నువ్వు గొప్పడివే. నీకంటే ఎక్కువ సంపాదించేవన్న నా చెల్లికి నేను తీసుకురాగలనేమో, కానీ నమ్ముకున్న అమ్మాయిని మోసం చేయకూడదు అని నీలో ఆలోచించేవాడిని మాత్రం తీసుకురాగలను లేదో చెప్పలేను. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. నాకు దూరంగా వెళ్ళిపోతే నా చెల్లికి నువ్వు ఒక్కడవే తోడు. కానీ నా దగ్గరగా మీరు కలిసి ఉంటే కష్టం వచ్చినప్పుడు నా చెల్లికి నేను తోడుగా ఉంటాను. నేనే మీ పెళ్లి జరిపిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ ప్లేస్లో నేనుంటే గ్రీస్ అంటుకుంటుందని, నువ్వు మా జీవితంలోకి వస్తే పరుగు పోతుందని తిట్టి కొట్టి మరి పంపిస్తాను సార్. మీరేంటి సార్ పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నారు? తోడబుట్టింది కదా, ఇలాంటి విషయాల్లో తోడుగా ఉండకపోతే ఎలా? ఇప్పుడు అది నీతో వస్తానంటుంది నీ మీద ప్రేమతో కాదు, నా మీద కోపంతో. నా చెల్లికి తాను ఎంచుకున్న దారికి కరెక్ట్ రూట్ వేయాలన్నదే నా ప్రయత్నం. ఇప్పుడు నేను సహాయం చేస్తానన్నా దానికి భారంగానే ఉంటుంది. దాని కోపం తగ్గాక మనిద్దరం కలిసి చెప్దాం. అప్పటివరకు దానికి ఏదో చెప్పు. సరే సార్. ఇంకొకసారి ఇప్పుడు నిన్ను కానీ నీ వర్క్ని కానీ తక్కువ చేసుకో. బాయ్. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో వెంటనే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్లో ఫ్రెండ్ అని టైప్ చేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.